ఈ రోజు మనం పైథాన్ లోపల చైన్డ్ కంపారిజన్ గురించి అయితే తెలుసుకుందాం. బేసిక్ గా చాలా మందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు, కొంతమంది పేరే కొత్తగా వింటూ ఉండొచ్చు. బేసిక్ గా చైన్డ్ కంపారిజన్ అంటే చాలా సింపుల్. మనకి లాజిక్ అనేది చాలా అంటే చాలా సింపుల్. ఎప్పుడైనా సరే మనం ఒక వాల్యూని దాని రేంజ్ ని చెక్ చేయాలనుకున్నప్పుడు యూజ్ చేస్తాము దాన్ని చైన్డ్ కంపారిజన్. ఈ సింపుల్ ఎగ్జాంపుల్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లోయర్ లిమిట్ ఉంది, ఒక హయ్యర్ లిమిట్ ఉంది. నేను తీసుకున్న ఇన్పుట్ అనేది ఈ లోయర్ లిమిట్ కి హయ్యర్ లిమిట్ కి మధ్యలో ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మనం యూజ్ చేసేది చైన్డ్ కంపారిజన్. ఇట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే ఇట్స్ నా దగ్గర ఏ అనే వేరియబుల్ ఉంది. ఆ వేరియబుల్ లోపల నేను 10 అనే వాల్యూ స్టోర్ చేసిన తర్వాత లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే వాల్యూ అనేది నాకు 5 కి 15 కి మధ్యలో ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నా. ఓకే, నేను 2 వాల్యూస్ మధ్యలో ఉన్నా లేదా చెక్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు నేను ఏం చేయొచ్చు, 5 లెస్ దెన్ అండ్ ఏ లెస్ దెన్ 15 ఉందా లేదా చెక్ చేసుకుంటే ఇఫ్ ఏ వాల్యూ అనేది 5 కన్నా గ్రేటర్ అయ్యి 15 కన్నా లెస్ అయ్యి ఉంటేనే మనకేమవుతుంది, ఇది ట్రూ అనేది రిటర్న్ అవుతుంది. ఏమవుతుంది, ట్రూ అనేది రిటర్న్ అవుతుంది. ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయితే మనకి ఏమవుతుంది, ఫాల్స్ రిటర్న్ అవుతుంది. సింపుల్, అర్థమైందా?